హాయ్ హలో నమస్తే. నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు. మన విశాఖ జిల్లాలో భీమిలీలో ఈ రేవుడి దగ్గరలో కొర్లపాలెం షూటింగ్కి వచ్చాను. మా రాజా సాగి సత్యనారాయణ గారి హౌస్లో షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ గారు సాయిరామ్ గారు. ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను. ఒక మంచి వ్యక్తిని కలిశాను. మన గిరిజన బిడ్డ పాడేరుకు చెందినటువంటి మన్యం గాయకుడు దుడ్డు సత్యనారాయణ. నిస్వార్థమైన సేవ, తన గాయంతో తన గానంతో ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈరోజు ఎస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఇది మనందరం చాలా సంతోషించాలి. ముఖ్యంగా గిరిజన బిడ్డలందరికీ ఈ గౌరవం దక్కిందని చెప్తారు. ఎందుకంటే వారి శ్రీమతి చంద్రకళ గారు గవర్నమెంట్ టీచర్, ఉపాధ్యాయురాలు. వీరికేమో 3 మగపిల్లలు ముచ్చటగా. తనేమో గవర్నమెంట్ సర్వీస్ చేసిన తన భర్త చేసినటువంటి ఈ నిస్వార్థమైన సేవ పాటలతో చైతన్యవంతులను పరచడం అంటే చిన్న విషయం కాదు. అది నాకు రాగానే కలిశాడు ఈ షూటింగ్లో. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక మన్యం గిరిజన బిడ్డగా ఈరోజు ఢిల్లీ స్థాయి వరకు అతను వాణి వినిపించిందని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అతను చేసినటువంటి సేవలను మెచ్చి ఇంకెన్నో అవార్డులు వచ్చాయి. ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు. మొట్టమొదటిసారి గిరిజన బిడ్డకి ఎక్కడ సన్మానం జరిగింది ఈ మధ్య? మొన్న సింహాచలం. ఆ యొక్క సింహాద్రప్పన్న సన్నిధిలో కూడా ఆ గిరిజన బిడ్డలందరూ కూడా సన్మానం చేశారు. ఇంకా మీ దగ్గర నుంచి మరిన్ని మంచి మంచి పాటలు రావాలని, పాటల వల్ల చైతన్యం పొంది మీరు ఇంకా జాతీయ స్థాయి కాదు ఇంకా గొప్ప గొప్ప స్థాయికి, ప్రపంచ స్థాయికి మీ పాట వెళ్ళాలని గిరిజన బిడ్డలందరికీ దక్కిన గౌరవంగా భావిస్తూ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మన్యం గాయకుడు గాడ్ బ్లెస్ యూ.